భగవంతునికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రమా ప్రణామము అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే సో ఇటువంటి బాల్యలీలలతో అతడు గోకుల వాసులకు పారవశ్యం అనే కుండములలో ముంచెత్తుతున్నారు. సో భగవంతుడు ఇలా ఆ గోకులంలో ఉన్న బృందావనం వాసులకు ఆనందపరుస్తూ ఉన్నాడు ఇలాంటి లీలలతోటి. ఇందాక చూసాం మనం లీల, గోవర్ధన పర్వతం లీల. సో ఆయన చెప్పడం చూడండి, కృష్ణుడు ఎంత బాగా చెప్తున్నాడు. ఇంద్రుడు తన పని తాను చేసుకుంటున్నాడు కదా, మనం ఇంద్రుడికి ఎందుకు మనము పూజ చేయాలి అని చెప్తున్నాడు. ఆ తర్వాత మనకు కొండల నుంచే కదా మనకు వస్తున్నాయి, కొండపైన ఉన్న చెట్ల వల్ల మనకు పండ్లు ఫలాలు దొరుకుతూ ఉన్నాయి. ఆ కొండల నుంచి వచ్చే నీటి వాగుల ద్వారా నీళ్లు దొరుకుతున్నాయి. ఆ నీళ్లతో మనం వంట చేసుకుంటున్నాము. కొండపైన ఉన్న చెట్ల నుంచి మనకు వంట చెరుకు దొరుకుతోంది, అలా వంట చేసుకుంటున్నాము. ఇలా గోవర్ధన పర్వతం వల్ల మనకు ఎక్కువ మనం జీవనోపాధి ఉన్నది. మన ఆవులన్నీ కూడా అక్కడికి వెళ్ళి మేత మేస్తున్నాయి, అక్కడ ఉన్న గడ్డిని. సో అలాంటప్పుడు మనం ఎందుకు ఇంద్రుడికి పూజ చేయాలి? ఇంద్రుడు ఏంటి, విష్ణువు చెప్పిన ఆర్డర్స్ ప్రకారము, విష్ణువు చెప్పిన విధంగా తన యొక్క డ్యూటీ తాను చేస్తున్నాడు. సో ఇదంతా చెప్పేటప్పటికి చూడండి, వీళ్ళు ఎవరైతే నందబాబా, నంద మహారాజు, ఆ పక్కన ఎవరు ఉన్నారు, పెద్ద ఇది బృందావన వాసులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కరెక్ట్ కదా కృష్ణుడు చెప్తున్నది. సో అందరినీ కూడా ఆయన మెస్మరైజ్ చేసేస్తాడనమాట, ఆయన మాటలతోటి మైమరిపించేస్తాడు తన మాటలతోటి. సో అదంతా భగవానునికి యొక్క మిక్కిలి ప్రేమతో నేను తిరిగి ఓకే, ఇది దామోదర ఈయన సత్యవ్రత ముని చెప్తున్నాడు. అలాంటి దామోదరునికి నేను తిరిగి తిరిగి ప్రణామములు అర్పిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఓకే, 4వ శ్లోకం ఎవరైనా చదువుతారా? గోమతి మాతాజీ ట్రై చేస్తారా? చేస్తాను మాతాజీ. చదవండి. ఒక్క నిమిషం మాతాజీ. ఫోర్త్ కదా మాతాజీ? ఫోర్త్. వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణేహం వరే సదపీహ ఇదం తే వపుర్నాద గోపాల బాలం సదా మే మనస్య విరాక్తం కిమన్యైః. ఓ దేవా, నీవు అన్ని రకాల వరములను ఇచ్చేందుకు సమర్థుడవైనప్పటికీ నేను నిరాకార ముక్తిని గాని, వైకుంఠంలో ఈశ్వర శాశ్వత జీవితమునిచ్చే సర్వోత్తమ ముక్తిని గాని, నవవిధ భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరమును గాని కోరను. ఓ స్వామి, నేను కేవలము బృందావనంలో గోపాలునిగా ఈ నీ రూపము సర్వదా నా హృదయంలో ప్రకటితము కావాలని కోరుకుంటున్నాను. ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి సత్యవ్రతముని, నాకు మోక్షం వద్దు, నాకు ఏ వరాలు వద్దు, నాకు వైకుంఠంలో శాశ్వత జీవనం ఇచ్చే సర్వోత్తమ ముక్తి గాని, నవవిధ భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరము గాని నేను కోరను. ఓ స్వామి, మరి ఈయనకేం కావాలంట? నేను కేవలం బృందావనంలో బాలగోపాలునిగా ఈ నీ రూపము సర్వదా నా హృదయంలో ప్రకటితం కావాలని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ ఈ గోపాల రూపం మాత్రము నాకు ప్రకటితం అవ్వాలి చాలు. ఎల్లప్పుడూ నీ యొక్క ఈ బాల రూపం అనేది నా మనసులో ముద్రించబడాలి అని చెప్తున్నాడు అనమాట. సో ఈ బాల రూపము, భగవంతుని యొక్క బాల్య రూపము, బాల్య లీలలు అన్ని ఇక్కడ మనకు భూమి పైన బృందావనంలో భూలోక బృందావనం అంటాం మనం. యాక్చువల్ గా భగవంతుని యొక్క నిజధామం ఏంటి? గోలోక బృందావనం. అది స్వర్గలోకాల తర్వాత ఉంటుంది, హైయెస్ట్ ప్లానెట్ అది గోలోక బృందావనం. ఇక్కడ ఉన్న బృందావనంలో మన ఏదైతే భగవంతుడు ఆవిర్భవించాడో ఆ బృందావనము భూలోక బృందావనం.
సో దానికి రెప్లికా, ప్రతిబింబం, గోలోకంలో ఉన్నది ఏమైతే ఉంటుందో అది ప్రతిబింబం అన్నమాట. కాబట్టి మనము బృందావనంని నార్మల్ భూమి అన్నట్టు తీసేసి వేయడానికి లేదు. బృందావనము ధామం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ బృందావనంలోని ఈ బాల్యలీలలు మనకు గోలోక బృందావనంలో జరగవు. ఎందుకంటే గోలోక బృందావనంలో భగవంతుడు ఆ యవ్వన రూపంలోనే ఉంటాడు. ఆయన ఈ ఆయన ఆవిర్భవించడము, అవతరించడము, ఈ బాల్యలీలలు జరపడము, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ భూమిపైనే. అందుకే భగవంతునికి ఈవెన్ బర్త్డే, జన్మాష్టమి కూడా అక్కడ ఉండదు గోలోకంలో. జన్మాష్టమి చేయాలంటే మనం ఇక్కడే చేయాలి. కాబట్టి మనం ఇవన్నీ కూడా అంత ఈజీగా తీసివేయడానికి లేదు. మనం ఎంతో అదృష్టం చేసి ఉంటే మనకు ఇవన్నీ కూడా తటస్థపడ్డాయి. సో భారతదేశంలో పుట్టాము, మనిషి అయి పుట్టాము, మనకు మానవ జన్మ ఉంది, భారతదేశంలో ఉన్నాము. ప్లస్ మనకు ఈ కృష్ణ చైతన్యము అనేది, ఇస్కాన్ అనే వాటికి కనెక్ట్ అయ్యాము అంటే మనము ఎంతో అదృష్టము ముందే చేసుకొని ఉన్నాము. కాబట్టి మనకు ఆ సుకృతి వల్ల ఇలా కనెక్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ బాలగోపాల రూపం అనేది ఎవరు, పద్మప్రియ చదువుతుర్లేండి మాతాజీ. సో బాలగోపాల రూపం అనేది ఆ రూపము చూడటానికి దేవీ దేవతలు కూడా తహతహలాడుతూ ఉంటారంట. సో ఇలాగే భగవంతుడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు శివుడు వస్తాడు భగవంతుడిని బాల రూపం చూడటానికి. బాల్య రూపంలో ఉన్నప్పుడు బాలగోపాల రూపము దర్శనం చేసుకోవాలి అనేసి శివుడు వస్తాడనమాట బృందావనం. చిన్న పిల్లాడు కృష్ణుడు, మరి రోజుల పిల్లాడు అనమాట. సో శివుడు వస్తే యశోదమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి ముందర నిలబడుకుంటాడు. శివుడు తెలుసు కదా ఎలా ఉంటాడో, జటాజూటములు, దేహం అంతా కూడా ఇది విభూతి పూసుకొనేసి, తర్వాత పుర్రెల హారము, పాము, తల మీద ఒక పాము, చేతులకు పాములు, ఈ రూపంతో వస్తాడనమాట శివుడు. సో అది ఇంటి ముందరకు వచ్చి యశోదమ్మాయి వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి యశోదాని అడుగుతాడు, నాకు మీ ఇంట్లో ఉన్న బిడ్డ యొక్క దర్శనం కావాలి అని అడుగుతాడు. సో యశోదమ్మాయి చూసి, నిన్ను చూస్తా అంటే నాకే భయం వేస్తుంది, మా పిల్లాడు జడుచుకుంటాడు, నీకు నేను చూపిను అనేసి నువ్వు వెళ్ళిపో అనేసి తోసేస్తుంది అనమాట. అంటే వెళ్ళిపో అనేసి నిరాకరిస్తుంది చూపించడానికి. లేదు నేను జస్ట్ ఆయన దర్శనం కోసమే వచ్చినాను, నాకు ఆయన యొక్క దర్శనం చూపించు, ఆ బాలగోపాలని దర్శనం చూపించు, నేను వెళ్ళిపోతానని ప్రాధేయపడతాడనమాట. కానీ ఒప్పుకోదు యశోదమ్మాయి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన కృష్ణుడు ఒకటే ఏడుస్తూ ఉంటాడు. ఈయన శివుడు వెళ్ళిపోతాడు, ఈవిడ నిరాకరిస్తుంది, చూపించడానికి ఒప్పుకోదు. సరే అని శివుడు వెళ్ళిపోతాడు అనమాట. ఆ ఇంటి దగ్గర నుంచి ఉండడు, దూరంగా వెళ్ళిపోతాడు. ఇంట్లో కృష్ణుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎంత సముదాయించినా, ఎంత పుచ్చగిచ్చినా ఆకలి అవుతానేమో, దిష్టి తగిలిందేమో, ఏమేమో చేస్తారు. దిష్టి తీయడము, పాలు తాపించడానికి ట్రై చేయడము, బయటికి తీసుకొచ్చి ఆవులను చూపించడము, చందమామను చూపించడం, ఇలా మొత్తానికి చిన్నపిల్లల్ని ఎట్లయితే సముదాయిస్తామో అలా ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా ఏడుపు ఆపడనమాట. అప్పుడు బృందావనంలో ఉన్న వృద్ధ గోపికలు ఉంటారు కదా, వృద్ధ గోపికల్లో ఒకరు చెప్తారనమాట, మీ ఇంటికి మార్నింగ్ ఎవరో బాబా వచ్చాడు కదా, భగవంతుని కృష్ణుని దర్శనం చేసుకుంటాను అనేసి, ఆ బాబాను మరీ పిలుచుకొస్తే ఏమన్నా ఏడుపు ఆపుతాడేమో, ఆయన ఏమన్నా మాయమో మంత్రమో ఏమన్నా వేస్తాడేమో, ఆయన్ని పిలుచుకొని రండి అని అంటుంది అనమాట. ఆవిడ సలహా విని ఈయన వెతుక్కుంటా వెళ్తారు శివుణ్ణి వెతుక్కుంటా వెళ్తే శివుడు అక్కడే అదే ఊర్లో ఒక చోట ఉంటాడనమాట బృందావనంలో. సో యశోదమ్మాయి రమ్మంటోంది అనేసి పిలుచుకొని వస్తాడు. శివుడు వచ్చిన తర్వాత కృష్ణుడు నవ్వడం మొదలు పెడతాడనమాట. అది ఏడుపు ఇమ్మీడియట్ గా ఆపేస్తాడు, నవ్వడం మొదలు పెడతాడు. అప్పుడు శివుడు కృష్ణుని దర్శనము, కృష్ణుడు శివునికి దర్శనం ఇస్తాడనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే, భగవంతుని దర్శనం కోసము భక్తుడు వచ్చినప్పుడు భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అని చెప్పచ్చు.
సో అలా ఆయన యొక్క దర్శనము, ఆ బాలగోపాల రూప దర్శనం కోసము ఇలా దేవీ దేవతలు కూడా స్వర్గలోకాల నుంచి దిగి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళంట ఈ బృందావనంకి వచ్చి భగవంతుడు బాల్యలీలలు జరుపుతున్నప్పుడు. అంతేకాదు పూతన ఇలాగే పూతన వచ్చినప్పుడు 3 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు పూతన కృష్ణుని చంపడానికని వస్తుంది కదా, ఆవిడ తన యొక్క రూపంలో రాదు, అందమైన అమ్మాయిలాగా వస్తుందన్నమాట. సో ఆమెను చూసి వీళ్ళు బృందావన వాసులందరూ ఏమనుకుంటారంటే లక్ష్మి వస్తోందేమో భగవంతుని దర్శనం తీసుకోవడానికి, ఈ ఈ ముద్దుగా ఉన్న ఈ బిడ్డను దర్శనం చేసుకోవడానికి వైకుంఠ ధామం నుంచి లక్ష్మి దిగి వస్తోందేమో అంటే వాళ్ళకు మామూలు నార్మల్ అయిపోయింది అనమాట. ప్రతిరోజు ఎవరో ఒకరు రావడము, దర్శనం చేసుకోవడము, పోవడము. అంటే పిల్లాన్ని చూసిపోవడం. నందబాబు వాళ్ళ ఇంట్లో పిల్లాడు పుట్టాడు, చాలా అందంగా ఉన్నాడంట. పల్లెల్లో మనం వెళ్తూ ఉంటాం కదా, మనం సిటీలో అంటే పక్కింట్లో డెలివరీ అయ్యి పిల్లాడు పుట్టినా కూడా వెళ్ళి చూడమనుకోండి. కానీ పల్లెల్లో ఒకరింట్లో డెలివరీ అయినారు, పిల్లాడు పుట్టినారు లేదా అమ్మాయి పుట్టింది అంటే ఊరంతా ఒకరోజు కాకపోతే ఒకరోజు వెళ్ళి పలకరించి వాళ్ళని చూసుకొని రావడము అలా జరుగుతూ ఉంటుంది కదా. అలా స్వర్గలోకం నుంచి దేవీ దేవతలు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేవారంట కృష్ణుని యొక్క బాల రూపం చూడడానికి. సో అలాంటి బాల రూపం మాత్రమే నాకు ప్రకటితం అవ్వాలి చాలు, ఇంకా నాకు ఏ వరాలు వద్దు, ఏ మోక్షము వద్దు, ఏ ముక్తి వద్దు అని ఈయన చెప్తున్నారు సత్యవ్రతముని. ఓకే, 5వ శ్లోకం చదవండి మాతాజీ. ఎవరి? పద్మప్రియ మాతాజీ. ఇదం తే ముఖాంబోజమత్యంత నీలైర్ వృతం కుంతలైః సిద్ధరక్తైశ్చ గోప్య ముహశ్చుంబితం బింబరక్తాధరం మే మనస్యా విరాస్తామలం లక్ష్యలాభైః. ఓ స్వామి, నీ మెత్తని నల్లని పురులతో చుట్టబడిన నీ ముఖ పద్మమును యశోదామాత పదే పదే ముద్దులాడుతోంది. మరియు నీ పెదవులు బింబా ఫలముల వలె ఎర్రగానున్నవి. నీ ముఖ పద్మము యొక్క ఈ సుందర దృశ్యం నా హృదయంలో సదా ప్రకటితమగుగాక. వేలకు వేల ఇతర వరములతో నాకు అవసరము లేదు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ మిగతా ఏ వరాలు నాకు వద్దు. మరి ఆయన తన యొక్క కృష్ణుని యొక్క ముఖార విందమును వర్ణిస్తూ ఉన్నాడు. మెత్తని నల్లని కురులు, కర్లీ హెయిర్, టింపుల్ చిన్, అదేదో ఉంది కదా, రోజీ లిప్స్. సో అది మన కృష్ణుని ముఖార విందంలో చూసి కాపీ కొట్టినట్టున్నారు ఆ పోయం. ఎవరైనా చెప్తారా? మొత్తం అంతా ఇదే. ఫస్ట్ ఏది? ఫస్ట్ లైన్ ఏది మాతాజీ? మాతాజీ చెప్పి చిక్స్, రోజీ లిప్స్, సింపుల్ చిన్, ఐస్ ఆర్ బ్లూ, లవ్లీ టు, టీచర్స్ పెట్, ఈజ్ దట్ యు అంటే ఈజ్ దట్ కృష్ణ అన్నమాట అది. సో అది చూడండి, శ్లోకం అట్లాగే ఉంది చూడండి. కర్లీ హెయిర్, నల్లని మెత్తని కురులు, ముఖము పద్మము లాంటి ముఖము, ఈవిడ పదే పదే ముద్దులాడుతోంది. తర్వాత పెదవులు వచ్చి బింబా ఫలం లాగా ఉంటాయంట. ఆ బింబా ఫలం అంటే ఎర్రగా రెడ్గా జస్ట్ ఇంత మన దొండకాయ ఉంటుంది చూడండి, దొండకాయ లాగా ఉంటుంది అది బింబా ఫలం అనేది. నేను ఎప్పుడు చూడలేదు రియల్ గా బింబా ఫలము అని. చూసి నేను ఆన్లైన్ లో చూశాను, గూగుల్లో చూస్తే అది ఏదో మొగ్గలాగా రెడ్ గా ఇంత దొండకాయ లాగా రెడ్ గా చూపించింది అనమాట. పండుబడిపోయిన దొండకాయ లాగా ఉంది. సో అలా ఉంటుందంట ఆయన యొక్క ముఖార విందము. సో ఆ ముఖార విందము నాకు నా మనసులో ప్రకటితమైతే చాలు, నాకు ఇంకేం వరాలు వద్దు అని చెప్తున్నాడు. నెక్స్ట్ 6వ శ్లోకం ఎవరు చదువుతారు? నాగలక్ష్మి. కాసులు దాసరి. ఎవరు చదవరా? ఐఫోన్ అని ఉంది, ఎవరో మరి తెలియదు. నీలిమా మాతాజీ ట్రై చేయండి. చందు. నేను చదువుతా మాతాజీ. రవలి మాత చదవండి మాత. నమో దేవ దామోదరానంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖ జలాబ్ది మగ్నం కృపా దృష్టి వృష్టాతి దీనం పతానుగృహానేశ మమాజ్ఞ మేధ్యక్షి దృశ్యః.
మీనింగ్ మీనింగ్ కూడా చదవండి. మీనింగ్ ఓ చదవండి. దేవ ఓ దేవాది దేవ, నేను నీకు నా ప్రణామములు అర్పిస్తున్నాను. ఓ దామోదర, ఓ అనంత, ఓ విష్ణు, ఓ ప్రభు, ఓ నా స్వామి, నాపై కృపజూపుము. నాపై నీ కృపా దృష్టిని వర్షించి ప్రపంచిక దుఃఖ సాగరములలో మునిగిన ఈ మూర్ఖుణ్ణి ఉద్ధరింపుము. నా కళ్ళకు దర్శనమొసగుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే సో కృష్ణ మాతాజీ. ఈ సత్యవ్రతముని ప్రేయర్స్ చేస్తున్నాడు. ఈ శ్లోక రాలేదు మాతాజీ. మీరు గ్రూప్ లో లేరా మాతాజీ? గ్రూప్ లో ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేశాను నేను. సత్యవ్రత ముని ఏం చెప్తున్నారు? అనంత విష్ణు, నువ్వు విష్ణువు, నువ్వు ప్రభువు, నువ్వు నా స్వామి, ఓ దామోదర. దామోదర అంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్పండి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దామోదర అంటే మీనింగ్ దారముతో ఉదరమును కట్టబడినవాడు. దామ అంటే ఇది థ్రెడ్ కాదు, ఏమంటారు, తాడు. తాడుతో ఉదరంను కట్టేసి, ఉదరం అంటే పొట్ట కట్టినారు కాబట్టి దామ ప్లస్ ఉదర దామోదర అయినారు. సో కాసుల దాసరి. సో నేను యాక్చువల్ గా మీరు 3 గ్రూపుల్లో వేస్తూ ఉన్నాను నేను ఇవి మన క్లాసుల గురించి లింకులు. తర్వాత ఏది పోస్టింగ్ వచ్చినా కూడా 3 గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాను. ఒకటి చెప్తానుండండి. SGR 10 అని ఒక గ్రూపు, SGR 10 గీతా కోర్స్ తెలుగు. నెక్స్ట్ గీతా కోర్స్ తెలుగు జూన్ 2025. నెక్స్ట్ SGR ఆన్లైన్ గీతా కోర్స్ తెలుగు. సో ఈ 3 గ్రూపుల్లో వేస్తున్నాను. మీరు ఏ గ్రూప్ లో నుంచి జాయిన్ అయ్యారో తెలియదు. ఈ 3 గ్రూపుల్లోనే ఉంటే ఉంటారు మీరు. 3 గ్రూపుల్లోకి కూడా పోస్ట్ చేశాను నేను శ్లోకము మీనింగ్. ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు పోస్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు సత్యవ్రతముని? నాపై కృప చూపుము, నాపై నీ కృపా దృష్టిని వర్షించి ప్రాపంచిక దుఃఖ సాగరంలో మునిగిన ఈ మూర్ఖుణ్ణి ఉద్ధరింపుము. నా కళ్ళకు దర్శనం ఒసగము. చూడండి, ఆ సత్యవ్రత ముని అంతటి వాడే ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఈ ప్రాపంచిక దుఃఖ సాగరంలో మునిగిపోయినాను, నేను ఒక మూర్ఖుణ్ణి, నన్ను ఉద్ధరించు అని, నా కళ్ళకు దర్శనం ఒసగు అని ఆయన చెప్తున్నాడు. యాక్చువల్ గా ఆయన శ్లోకాలు అష్టకము రాసినాడు ఇక్కడ మనకు. ఆయన యొక్క రూపురేఖలు తర్వాత భూతద్దంలో పెట్టి చూసినట్టు ఆయన చెప్తున్నాడు. ఇవి దుద్దులు ఊగుతున్నాయి, ఊగినప్పుడు అవి టచ్ అవుతున్నాయి, టచ్ అయినప్పుడు ముద్దు పెట్టుకుంటున్నాయి. సో అవి ఎంత అదృష్టవంతులువి, ఎంత అదృష్టం చేసినాయి ఆ దుద్దులు. తర్వాత ఆయన ఏడుస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలకు గొంతుకు ఉన్న ఆ ముత్యాల దండ ఎగిరెగిరి పడుతోంది. ఆయన కళ్ళనంతా రుద్ది కాటుకంతా కూడా చెడిపేసుకున్నాడు. ఇంత క్లీన్ గా వర్ణించిన ఆయన ఏమంటున్నాడు? నేను ఒక మూర్ఖుణ్ణి అని అంటున్నాడు. సో అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో మనము భగవంతుని పాదపద్మములను శరణాగతి వేడుకొని పాదపద్మములను వదలకుండా పట్టేసుకోవాలి. భగవంతుని యొక్క కృపా దృష్టి మన పైన సారించేలాగా చూసుకోవాలి. అంతేకాకుండా భక్తుల సాంగత్యంలో ఉంటూ నామజపం చేస్తూ మనము దగ్గరలో ఉన్న టెంపుల్ కు వెళ్ళి సేవ చేయడము, భగవంతుని ఇస్కాన్ టెంపుల్స్ కు వెళ్ళి సేవ చేయడం, ఇలా చేస్తూ ఉంటే మనము ఆధ్యాత్మికంగా పురోగతి అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. సో నేను గీతా సందేశ్ గ్రూప్ లో ఉన్నాను. ఓకే, ఇక్కడ మాతాజీ ఉన్నారా? సో గీతా సందేశ్ లో మేము వేయలేదు. ఓకే, సో నెక్స్ట్ 7వ శ్లోకం ఎవరైనా చదువుతారా? ఓకే, చదివిన వాళ్ళు చదవచ్చు అంటే నేను చదువుతాను మాతాజీ. చదవండి. ఎవరు ముందుకు రావట్లేదు మాత, చదవండి.
కుబేరాత్మజౌ బద్ధమూర్తైవ యద్వత్తమో మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామే ప్రయశ్చన మోక్షే గ్రహో మేస్తి దామోదరేహ. ఓకే, ఓ మీనింగ్ దామోదర ఓ దామోదర, ఏ విధముగానైతే నీవు చక్కరోటికి కట్టబడిన తరువాత కుబేరుని ఇద్దరు పుత్రులైన నలకుబేర మణిగ్రీవులను నారదుని శాపం నుండి విముక్తి కలిగించి మహాభక్తులుగా మార్చావో, అదే విధముగా నాకు నీ పట్ల ప్రేమ భక్తిని ప్రసాదించుము. నేను కేవలం దీని కొరకై పరితపిస్తున్నాను, మరే ఇతరమైన ముక్తి నేను ఆశించను. హరే కృష్ణ. ఏం కావాలంటే ఆయనకు, సత్యవ్రత మునికి ఏమడుగుతున్నారు ప్రేమ ఇక్కడ? భక్తి, ప్రేమ ఆ, భక్తి. ప్రేమ భక్తి. ప్రేమ ఉమ్, భక్తి వేరు వేరు కాదు, ప్రేమ భక్తి, ఉమ్. లవింగ్ డివోషన్, అది కావాలంట. కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ. సో ఏ ఏ భక్తుడు అనేవాడు ఆయన మోక్షాన్ని కోరుకోడు అనమాట. సో శాస్త్రాలలో చెప్తున్నారు, భక్తుడు భగవంతుని కృష్ణుని యొక్క భక్తుడు అయ్యాడు అని అంటే ఆ భక్తుడి యొక్క వాకిట్లో ముక్తిదేవి వెయిట్ చేస్తూ ఉంటుందంట. సో మనకు ఆ భక్తునికి సపరేట్ గా ఏం ముక్తి గురించి పాకులాడాల్సిన అవసరం లేదు, ముక్తి గురించి ఆయన ట్రై చేయాల్సిన అవసరం లేదు. రెడీగా ముక్తిదేవి వాకిట్లో వెయిట్ చేస్తూ ఉంటుందంట. కానీ అవి ఏవి కూడా ఈయన కావాలని అనుకోడు. భక్తుడికి కావాల్సిందల్లా ఏంటి? భగవంతుని యొక్క ప్రేమ భక్తి, కృష్ణ ప్రేమ, అదే కావాలి, అదే నాకివ్వు. సో నలకుబేర మణిగ్రీవ నారద శాపం నుండి విముక్తి కలిగించి మహాభక్తులుగా మార్చినావు, అదే విధంగా నాకు నీ పట్ల ప్రేమ భక్తిని ప్రసాదించు. ఎలాగైతే నలకుబేర మణిగ్రీవ, చూడండి, నలకుబేర మణిగ్రీవకు నారదముని శాపం పెట్టాడు. మనం ఫాస్ట్ టైం విన్నాము, నారదముని శాపం పెట్టాడు. కానీ నారదముని ఒక ప్యూర్ డివోటీ, భక్తుడు యొక్క శాపము అది మన మంచి కోసమే. ఏదో ఇక్కడ నలకుబేర మణిగ్రీవకు ఎలా అయితే నారదముని యొక్క శాపం మంచిని చేసిందో, అలా భక్తుడు అనేవాడు ఎలాంటి అంటే సీనియర్ డివోటీ కానీ ఏదైనా మన కరెక్షన్ చేస్తున్నాడంటే మనం చేసిన తప్పుని ఎత్తి చూపిస్తున్నాడు, కరెక్షన్ చేస్తున్నాడంటే మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ సీనియర్ డివోటీకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఏది ఎలా చేయాలి, ఏం చేయాలి. ఆ సీనియర్ డివోటీ ఏదైనా మాట అన్నంత మాత్రం ఇమీడియట్ గా మనం రియాక్ట్ అవ్వకుండా, వాళ్ళకు అగెనెస్ట్ గా మాట్లాడకుండా, మనము ఓపికగా, ఉద్దికగా, వినయంతో, విధేయతతో వాళ్ళు చెప్పినవి యాక్సెప్ట్ చేయాలి. సో భక్తుడు అనేవాడు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క భక్తుడు పరదుఃఖ దుఃఖి. పరులు దుఃఖంలో ఉంటే తను ఆ దుఃఖం ఏదైతే ఉందో, పరులు ఏదైతే సఫర్ అవుతున్నారో అది తన యొక్క సొంత దుఃఖము అన్నట్టు తీసుకుంటాడనమాట, తన సొంతానికి తీసుకుంటాడు. సో యాక్చువల్ గా అది దానికి అంత భౌతిక ప్రపంచంలో చూసుకుంటే అదంతా విరోధంగా ఉంటుంది. భౌతిక బద్ధజీవుల మెంటాలిటీ ఎలా ఉంటుంది అని అంటే, పక్కింటోడు సుఖపడుతూ ఉంటే వీనికి కడుపు మండుతూ ఉంటుంది. పక్కింటోడు ఏదైనా పెద్ద కారు కొన్నాడు అనుకోండి, BMW కారు కొన్నాడు అనుకోండి, వీనికి కడుపులో కాలుతుంది. నాతో పాటు జాబ్ లో జాయిన్ అయ్యాడు, నాతో పాటు మ్యారేజ్ అయ్యింది, నాతో పాటు సైట్ తీసుకున్నాడు, నేను ఇక్కడే ఆగిపోయాను, వాడు BMW కార్లు కొన్నాడు. సో కడుపు మంట అనేది స్టార్ట్ అయిపోతుంది బద్ధజీవులకు. తర్వాత వాడు కష్టంలో ఉన్నాడు అనుకోండి, వానికి ఏదో పెద్ద కష్టం వచ్చేసింది, అప్పుడు ఈ బద్ధజీవి పక్కన ఉన్నవాడు వీడికి కావాల్సిందే, వాడు సంతోషపడిపోతాడనమాట పక్కనోడు సఫర్ అవుతూ ఉంటే. కానీ భక్తుని విషయంలో ఇది అలా ఉండదు. భక్తుడు ఎలా అంటే పరదుఃఖ దుఃఖి, పరులు దుఃఖంతో ఉంటే వాళ్ళకి ఎప్పుడు సహాయం చేద్దామా అనే చూస్తూ ఉంటాడనమాట. సో
అందుకే అలా ఉండడం వలనే ఇప్పుడు మనకు ప్రభుపాదుల వారు చూడండి, ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ఆయన 70 సంవత్సరాలు అంటే రిటైర్మెంట్ లైఫ్. ఆయన మనవళ్ళు మనవరాళ్లతోటి హ్యాపీగా ఇంట్లో కూర్చొని తన తన యొక్క సాధన ఏదో చేసుకుంటా కృష్ణారామ అనుకోండి ఇంట్లో కూర్చొని ఉండొచ్చు. కానీ అలా ఉండలేదు. ఎందుకంటే ఈ బద్ధజీవులు ఈ సంసార సాగరంలో జన్మ మృత్యు జరావాదులో కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్లకు మనము కృష్ణ ప్రేమ అనేది పంచాలి, ఈ భగవద్గీత పాఠాలు నేర్పించాలి అని ఆయన పట్టుబట్టి ఆ 70 సంవత్సరాల వయసులో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ ఇస్కాన్ స్థాపించి, ఎందుకు పాశ్చాత్య దేశాల నుంచి మొదలు పెట్టాడు అని అంటే ప్రభుపాదుల వారు అప్పుడు ఎక్కువ ఇది ఫ్యాషన్ ఉండేది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది. ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఏదో ఫాలో అయితే మనం అది ఫాలో అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు ఫారిన్ కంట్రీ వాళ్ళు టోర్న్ జీన్స్, చినిగిపోయిన జీన్స్ వేసుకుంటే అదేదో పెద్ద ఫ్యాషన్ అనేసి మనం ఇక్కడ వేసుకుంటున్నాము. అలా అక్కడ ఫాలో అయితే వాళ్ళని చూసి మనము నేర్చుకుంటా ఉన్నాం అనమాట. అందుకు అక్కడికి వెళ్ళాడు ప్రభుపాదుల వారు. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళను డివోటీస్ గా భక్తులుగా చేసి, అరే మన భారతీయులమై ఉండి మనము చేయలేని భక్తి, మన యొక్క ఫిలాసఫీని పాశ్చాత్య దేశస్తులు పాటిస్తున్నారు కదా. ఈ లేడీస్ చూడండి, ఫారిన్ కంట్రీస్ లో ఉన్న లేడీస్, మన ఇస్కాన్ లో ఉన్న లేడీస్ ని చూసామంటే భక్తులను శారీస్ ఎంత బాగా కట్టుకొని తిలకం పెట్టుకొని ఎంత బాగుంటారు వాళ్ళు. మన మన భారతదేశంలో ఉన్న లేడీస్ కూడా అంత బాగా ఉండరు. సో సో అక్కడి నుంచి ప్రభుపాదుల వారు ఈ సంస్థను స్థాపించి ప్రతి ఒక్కరూ కృష్ణునికి కనెక్ట్ అయ్యేలాగా అందుకే కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ ప్రేమ, కృష్ణ చైతన్యము అని అందించారనమాట. ఎందుకు అనంటే ఆయన ప్రభుపాదుల వారు ఒక శుద్ధ భక్తుడు, భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడు ఎప్పుడూ కూడా పరులు దుఃఖంలో ఉంటే వాళ్ళను వీలైనంత వరకు ఆ దుఃఖం నుంచి బయటపడేస్తాము, సంసార సాగరం నుంచి బయటికి పడేస్తాము. వాళ్ళకు ఏది గోల్ ఏంటి, వాళ్ళ యొక్క గమ్యం ఏంటి అనేది చూపిద్దాము, తెలుపుదాము అని అనుకుంటారనమాట. సో అలాంటి శుద్ధ భక్తుడు ఈయన ఏం చెప్తున్నారు సత్యవ్రతముని, నాకు భగవంతుని ప్రేమ ఉంటే చాలు, ఏది అవసరం లేదు. అందుకే మనకు శుద్ధ భక్తుల యొక్క అసోసియేషన్ కూడా సాంగత్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది శుద్ధ భక్తుల సాంగత్యము. సో శుద్ధ భక్తులు ఎప్పుడూ కూడా పరులను దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళను సేవ్ చేద్దామని చూస్తూ ఉంటాడనమాట. ఓకే, నెక్స్ట్ 7 అయిపోయింది కదా. 7వ శ్లోకం ఇప్పుడు. 7 అయిపోయిందా? ఓకే, 8వ శ్లోకం. నమస్తేస్తుదాంనే స్ఫురదీప్తిదాంనే త్వదీయోదరాయాత విశ్వస్వదాంనే నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమోనంతలీలాయ దేవాయ తుభ్యం. నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమోనంతలీలాయ దేవాయ తుభ్యం. ఎవరు ఇందాక మాతాజీ చదువుతున్నానన్నారు, వాళ్ళు మీనింగ్ చదవండి మాతాజీ, అన్మ్యూట్ చేసుకొని. ఓ దామోదర, నీ ఉదరమునకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రణాములను అర్పిస్తున్నాను. తర్వాత విశ్వమంతటికి నిలువైనట్టి నీ ఉదరమునకు నా ప్రణామములను అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారానికి నా వినయపూర్వక ప్రణామములు మరియు అనంత లీలలను ప్రదర్శించే దేవాది దేవుడైన నీకు నా సమస్త ప్రణాములను అర్పిస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈయన సత్యవ్రతముని ప్రణామములు అర్పిస్తున్నారు 1 by 1. ఎవరెవరికి ఉదరములకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు, ఫస్ట్ తాడుకు కూడా నమస్కారాలు అర్పిస్తున్నాడు. తర్వాత రోలుకు నమస్కారాలు అర్పిస్తున్నాడు.
నెక్స్ట్ ఉదరంకు భగవంతుడు విశ్వాన్నే పెట్టుకున్న ఉదరం. సో భగవంతుడు ఆ మీకు తెలుసు ఆ స్టోరీ, మన్ను తిన్నావా నోరు తెరిచి చూపించు అని అంటే యశోదమాయి ఆయన నోరు తెరిస్తే మొత్తం విశ్వమంతా ఆయన నోట్లో కనిపిస్తుంది యశోదమాయికి, యశోదాదేవికి. సో అది ఆ స్థలం వచ్చి దాన్ని బృందావనంలో ఇప్పటికీ ఉన్నది. అది బ్రహ్మాండ ఘాట్ అంటారనమాట. అక్కడ పక్కలోనే నది పారుతుంది, యమునా నది. బ్రహ్మాండ ఘాట్, బ్రహ్మాండం నోట్లో చూపించారు కాబట్టి ఆ స్థలంను బ్రహ్మాండ ఘాట్ అంటారనమాట. ఆ ప్లేస్ లో జరిగినది ఈ పాస్ట్ టైం. ఈ కృష్ణ బలరాములు వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు. ఆ కృష్ణ మట్టిని నోట్లోకి వేసుకొని తినేస్తాడు. బలరాం వచ్చి కంప్లైంట్ చేస్తాడు యశోదమాయికి. యశోదమాయి నోరు తెరిచి చూపించు అని అంటే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే ఏముంది, నోట్లో విశ్వం కనిపిస్తుంది. ఆ విశ్వంలో మళ్ళా బృందావనము, గోవర్ధనగిరి, ఆ బృందావనంలో వీళ్ళ నందబాబా వాళ్ళ ఇండ్లు, నందబాబా వాళ్ళ ఇంట్లో యశోదమాయి కృష్ణుడిని గట్టిగా పట్టుకొని నోరు తెరిచి చూపిస్తూ అని అడుగుతూ ఉంటుంది. ఈ నోట్లో ఉన్న విశ్వంలో మళ్ళా వీళ్ళ ఇద్దరి సీను కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది బ్రహ్మాండ ఘాట్ అంటారు అక్కడ బృందావనంలో. సో ఆ విశ్వం అంతటికి కడుపులో పెట్టుకున్నావు నువ్వు. ఆ ఉదరంకు నా ప్రణామములు అర్పిస్తున్నాను. తర్వాత నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణి, సో రాధారాణికి నా ప్రణామములు. దేవాది దేవుడైన నీకు నా సమస్త ప్రణామములు అర్పిస్తున్నాను అని ముగిస్తున్నారనమాట సత్యవ్రతముని. సో ఇది దామోదరాష్టకం యొక్క మీనింగ్ తో పాటు ఈరోజు డిస్కస్ చేశాము. సో ఇక్కడికి